ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కదిలిన ఎన్టీఆర్. ఆనాటి పరిస్థితులు, ఆనాడు జరిగిన సంఘటనలు తెలుసుకోవాల్సిన చాలా ఉంది. చాలామందికి తెలియదు. ఇవాళ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానికంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కలిసి మహాకుట్ర చేశారు. అది మహాకుట్ర. రాజకీయాల్లో అంత పెద్ద కుట్ర ఎప్పుడు జరిగి ఉండలా. అంతకుముందు లేదు, తర్వాత లేదు. కాంగ్రెస్ నాయకుల దుర్మార్గపు ఆలోచనలకి, వంకర బుద్ధులకి నిలువెత్తు నిదర్శనం అది ఆ సంఘటన. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కథం తొక్కారు. కాంగ్రెస్ మెడలు వంచి నందమూరి తారక రామారావు గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేశారు. 43 ఏళ్ల టీడీపీ ఉజ్వల చరిత్ర గుణపాఠాలు. ఎపిసోడ్ నెంబర్ 3. ఎమ్మెల్యేల మైసూరు క్యాంప్. ఐబీ కుట్రలను ఓడించిన చంద్రబాబు నాయుడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ కార్యక్రమం అంత అద్భుతంగా జరిగేది కాదు. కాంగ్రెస్ కుట్రలను ఛేదించే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో రామారావు గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి కొంత టైం పట్టేది. కాంగ్రెస్ ప్రతి ఎత్తుకటకి చంద్రబాబు నాయుడు గారు చెక్ చెప్పి వాళ్ళ తాట తీసి మెడల వంచి మళ్ళీ అన్నగారిని ముఖ్యమంత్రిని చేశారు. చంద్రబాబు గారి పాత్ర గణనీయమైన పాత్ర అయింది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవ, రాజనీతి అంత గొప్పది. అసెంబ్లీ సమావేశం సెప్టెంబర్ 11 జరిగే విధంగా గవర్నర్ ఆదేశించారు. ఈలోపు అధికార బలంతో, ధన బలంతో టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కుట్రలు పన్నారు. ఈ కుట్రలను పటాపంచులు చేయడానికి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డేను సంప్రదించి మొదటి బ్యాచ్లో 126 మంది ఎమ్మెల్యేలను స్పెషల్ ఫ్లైట్లో బెంగళూరుకు ఆగస్టు 23 తరలించారు. తర్వాత నంది హిల్స్కు మార్చారు. అక్కడ వాతావరణం ఎక్కువ చలి ఉన్నందున వారిని తిరిగి మైసూర్ దాస్ ప్రకాష్ ప్యారడైజ్ హోటల్కు ఎమ్మెల్యే క్యాంపును మార్చడమైంది. 2 సెప్టెంబర్ 1984 ఎన్టీఆర్ మైసూరు వచ్చి మెజారిటీ ఎమ్మెల్యేలతో గ్రూప్ ఫోటో దిగారు. అది దేశవ్యాప్తంగా పత్రికల్లో ప్రచురితమైంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేంద్రం ఐబీ డిపార్ట్మెంట్ దాస్ ప్రకాష్ హోటల్కు చేరారు. ఐబీ వలలో చిక్కకుండా ఎమ్మెల్యేలందరినీ చక్కగా సమన్వయపరిచి ఐబీ కుట్రలను చీల్చి చెండాడి ఓడించి పంపించారు చంద్రబాబు. రాష్ట్రపతి బంగ్లాలో మెజారిటీ ఎమ్మెల్యేల పెరేడ్. ఎమ్మెల్యేలతో పాటు ఎన్టీఆర్ కలవడానికి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ 20 ఆగస్టు 1984 అపాయింట్మెంట్ ఇచ్చారు. ఢిల్లీ వెళ్ళడానికి ఏపీ ఎక్స్ప్రెస్లో 3 బోగీలు రిజర్వ్ చేసుకోగా 1 బోగీ మాత్రమే కేటాయించారు. ఢిల్లీ వెళ్ళబోయే ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయడానికి రౌడీ మోకలను సైతం పురికొల్పారు. అన్రిజర్వ్డ్ బోగీల్లో కూడా ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. కావాలని 11 గంటలు ఆలస్యంగా ఏపీ ఎక్స్ప్రెస్ను ఢిల్లీ చేర్చారు. 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఉండగా ట్రైన్ సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ఢిల్లీ రైల్వే స్టేషన్కి చేరుకుంది. రాష్ట్రపతి పెద్ద మనసుతో అపాయింట్మెంట్ 21 ఆగస్టు 1984 రీషెడ్యూల్ చేశారు. వీల్ చైర్లో ఉన్న ఎన్టీఆర్తో పాటు 161 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరించడానికి 21 విదేశీ ఛానళ్లు సైతం ఢిల్లీ చేరాయి. రాష్ట్రపతి భవన్లోకి ప్రవేశించేందుకు ఐబీ పోలీసులు ఎమ్మెల్యేల ఐడెంటిటీ కార్డులు 1-2 సార్లు తనిఖీ చేశారు. ఐబీ తనిఖీల్లో కూడా 161 ఎమ్మెల్యేల లిస్టు బయటకు వచ్చింది. అనంతరం జైల్ సింగ్ ఇందిరాగాంధీకి ఫోన్ చేసి ఎన్టీఆర్కు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. ఐబీ ద్వారా ఎన్టీఆర్కు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు గురించి తెలుసుకోమని ఇందిరాగాంధీని కోరారు. 22 ఆగస్టు సాయంత్రం ఇందిరాగాంధీ రాష్ట్రపతిని కలుసుకున్నారు. 20 ఆగస్టు 1984 ఢిల్లీ జాతీయ ప్రతిపక్షాలు ఎన్టీఆర్కు మద్దతుగా సమావేశమయ్యాయి. చరణ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జగజ్జీవన్ రామ్, చంద్రశేఖర్ వాజ్పేయి, చంద్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, శరద్ పవార్, ప్రదీప్ చౌదరి, చిత్తాబస్, బీసీ కాంబ్లే పాల్గొన్నారు. విమానాల ఆలస్యం వల్ల ఎన్టీఆర్ హెగ్డే ఈ సమావేశంలో పాల్గొనలేకపోయారు. 21 ఆగస్టు 1984 పార్లమెంట్లో ప్రతిపక్షాలు రామ్లాల్ చేత రాజీనామా చేయించాలి, లేదంటే ఇందిరాగాంధీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 25 ఆగస్టు 1984 జాతీయ ప్రతిపక్షాలు భారత్ బంద్ నిర్వహించాయి. ఇందిరాగాంధీ ప్రతిష్ట మసకబారింది. రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఎమ్మెల్యేల రక్షణకు వారిని బెంగళూరు తరలించాలని నిర్ణయించమైంది. ఇందిరాగాంధీ ప్రతిష్టను కాపాడుకునేందుకు రామ్లాల్ను బలిపశువు చేస్తూ అతని చేత 24 ఆగస్టు 1984 రాజీనామా చేయించారు. చైతన్య రథయాత్ర తిరిగి ప్రారంభించిన ఎన్టీఆర్. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఎన్టీఆర్ చైతన్య రథంపై తిరిగి యాత్ర ప్రారంభించారు. 25/8/1984 విజయవాడలో ప్రారంభ సభ అదిరిపోయింది. ఇందులో జాతీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ఆగస్టు 26న గుంటూరులో, 27న తెనాలిలో,
28న ఒంగోలులో జరిగిన సభలు కిక్కరిసిపోయాయి. ఇలా రాష్ట్రంలో జరిగిన సభలన్నీ దిగ్విజయమయ్యాయి. బల పరీక్ష నిర్వహణకు సెప్టెంబర్ 11న జరిగే అసెంబ్లీ సమావేశాల అడ్డుకు కుట్ర. అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయమని నాదెండ్ల కొత్త గవర్నర్ శంకర్ దయాళ్ శర్మను కోరారు. అందుకు ఆయన అంగీకరించినందున విశ్వాస పరీక్షకు సెప్టెంబర్ 11వ తేదీకి నిర్ణయం అయింది. బాగారెడ్డి ప్రోటెం స్పీకర్గా నియమించబడ్డారు. హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారు. సెప్టెంబర్ 7న బక్రీద్, సెప్టెంబర్ 9న వినాయక నిమజ్జనం, సెప్టెంబర్ 11న అసెంబ్లీ సమావేశాలు. వినాయక నిమజ్జనం రోజున బషీర్బాగ్లో ఓ ఖాదీ వస్త్ర షాపును దగ్ధం చేశారు. ఆ పేరుతో కర్ఫ్యూ విధించారు. కర్ణాటక నుండి 4 బస్సుల్లో వచ్చే టీడీపీ ఎమ్మెల్యేలను మహబూబ్ నగర్లో పోలీసులతో అడ్డగించి కొందరు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి దాచివేయాలని కుట్ర చేశారు. జాతీయ ప్రతిపక్షాలు మీడియా ఉన్నందున ఆ కుట్ర పారలేదు. ఎమ్మెల్యేలు కర్ఫ్యూ పాసులు తీసుకుని క్షేమంగా రామకృష్ణ స్టూడియోకు చేరుకున్నారు. ఎమ్మెల్యేల రక్షణకు పార్టీ నేతలతో పెట్రోలింగ్ టీంలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలు 11 సెప్టెంబర్ 1984 ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో మైకులు విరగొట్టి అరాచకం సృష్టించారు. ఆ సాగుతో 12వ తేదీకి వాయిదా వేశారు. 12వ తేదీ అసెంబ్లీలో కూడా అరాచకం సృష్టించారు. నాటు బాంబు కూడా అసెంబ్లీలో విసిరారు. అయితే అది పేలలేదు. తేదీ ప్రకటించకుండా స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు. దీనికి నిరసనగా ఎన్టీఆర్తో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడే నిరసన ధర్నా చేశారు. విద్రోహ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ పై బూతుల దాడి చేశారు. ఈ దుర్మార్గులకు వ్యతిరేకంగా ఎన్టీఆర్తో సహా 162 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిసి పరిస్థితిని వివరించారు. విశ్వాస పరీక్షను అడ్డుకునేందుకు అసెంబ్లీని అడ్డుకుంటున్న వైను వారి దృష్టికి తెచ్చారు. 13వ తేదీ కూడా అసెంబ్లీని నడవనీయలేదు. స్పీకర్ బాగారెడ్డి గుండె నొప్పని ఆసుపత్రికి వెళ్ళాడు. ఓవైసీని ప్రోటెం స్పీకర్ చేశారు. ఫలితం లేదు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు కలిసికట్టుగా రావడం, కలిసికట్టుగా తిరిగి వెళ్లే విధంగా చంద్రబాబు వ్యూహరచన చేశారు. ఒక్క ఎమ్మెల్యేను కూడా లాక్కోలేకపోయారు. సెప్టెంబర్ 20న అసెంబ్లీ సమావేశాలు జరుపుతామని ప్రోటెం స్పీకర్ ఓవైసీ ప్రకటన జారీ చేశారు. విశ్వాస పరీక్ష జరగకుండా అడ్డుకునేందుకే అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేస్తున్న కుట్రల్ని 162 మంది ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ కు నివేదించారు. సెప్టెంబర్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్ నిర్వహించారు. ఢిల్లీ జాతీయ ప్రతిపక్షాలు రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని వివరించారు. ఇందిరాగాంధీ ఇంటి ముందు ధర్నా నిర్వహించాలని, 20వ తేదీన భారత్ బంద్ నిర్వహించాలని జాతీయ ప్రతిపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ హోంమంత్రి పివి నరసింహరావును పిలిచి తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 16వ తేదీన గవర్నర్ శంకర్ దయాళ్ శర్మ నాదెండ్లను పిలిచి రాజీనామా చేయమని కోరారు. గవర్నర్ పాలన కోరిన నాదెండ్ల కోరికను గవర్నర్ తిరస్కరించారు. 16 సెప్టెంబర్ 1984 ఉదయం 11 గంటల 30 నిమిషాలకి నాదెండ్ల సీఎం పదవికి రాజీనామా ఇచ్చారు. 12 గంటలకు రాజ్భవన్ నుండి రామకృష్ణ స్టూడియోస్కు ఫోన్ చేశారు. 12 గంటల 15 నిమిషాలకి ఎన్టీఆర్ గవర్నర్ను కలిశారు. 45 నిమిషాల తర్వాత గవర్నర్ బంగ్లా నుండి వెలుపలకు వచ్చిన ఎన్టీఆర్ తన ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ ఇచ్చిన ఆహ్వానాన్ని తన మద్దతుదారులకు చెప్పారు. హర్షధ్వానాలు మిన్నుమిట్టాయి. 1 గంట 10 నిమిషాలకు రేడియో ప్రసారాలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా పేలింది. 16 సెప్టెంబర్ 1984న మధ్యాహ్నం 3 గంటల 48 నిమిషాలకు ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్రానంతరం తొలగింపబడిన ముఖ్యమంత్రి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఎన్టీఆర్ ఒక్కరికే సాధ్యమైంది. ఏడాదిన్నర పాలనలో ఎన్టీఆర్ ప్రభుత్వం చేసిన ప్రజానుకూల నిర్ణయాల వల్ల గ్రామీణ ప్రజలు, పట్టణ పేదలు ఎన్టీఆర్కు అండగా గట్టి పోరాటాలు చేశారు. కాంగ్రెస్ నియంత పోకడల్ని జాతీయ రాష్ట్ర ప్రతిపక్షాలు గట్టిగా ఎదిరించాయి. ప్రజాస్వామ్య మీడియా దృఢంగా నిలబడింది. కొందరు ద్రోహం చేసిన మెజార్టీ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలబడ్డారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమాన్ని, ఎమ్మెల్యేల క్యాంపును కంటికి రెప్పలా చంద్రబాబు నాయుడు రక్షించారు. చక్కని సమన్వయం చేశారు. పొలిటికల్ మరియు ఆర్గనైజేషనల్ వ్యూహకర్తగా అందరి ప్రశంసలు అందుకున్నారు. గుణపాఠాలు: మంచి నిర్ణయాలైనా తగు గ్రౌండ్ వర్క్ చేయకుండా తొందరపడి నిర్ణయాలు చేసి అమలు చేస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందని స్పష్టమవుతోంది. పరిమిత సెక్షన్లలో వ్యక్తమైన అసంతృప్తిని అతిగా అంచనా వేసి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమ ఢిల్లీ నేతల్ని తప్పుదారి పట్టించారని వెల్లడైంది. భిన్నాభిప్రాయాన్ని సహించలేక నియంతృత్వ పోకడలకు పోయి ఇందిరాగాంధీ అప్రదిష్ట పాలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ సకాలంలో నాదెండ్ల కుట్రలను గమనించి సీఎంకు చేరవేయడం విఫలమైంది. పొలిటికల్ ఇంటెలిజెన్స్ కూడా సరిగ్గా లేదని స్పష్టమైంది. ఈ కుట్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర కూడా మర్చిపోలేం. స్కెచ్ అంతా అత్తందే. అసెంబ్లీలో బాంబు వేయడం కానీ, రౌడీలను పెట్టి నిలవరించే ప్రయత్నం చేయడం కానీ, ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసే ప్రయత్నం కానీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కొంతమందితో కలిపి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కుట్ర ఫలితమే ఇది.